ఇక మా అబ్బాయి అయితే వెళ్తాడని అయితే నేనైతే చికెన్ అయితే వండుతున్నాను, తిని వెళ్తాడని. వంకాయ కూర అన్నం అయితే కట్టించిన మా ఆయనకైతే. ఇక మా అబ్బాయి గురించి అయితే చికెన్ అయితే తీసుకొచ్చిన. ఇక తినక ఉపాసం పోతే అదొక బాధ మనకు. పిల్లలు తినకుండా అయితే ఏ కూర వండినా అన్న కానీ తినడాని. ఇక చికెన్ అయితే అక్కడికి ఇష్టం కన్నా చిన్నట్టు తింటాడు. చికెన్ అయితే చాలా ఇష్టం అని అయితే చికెన్ అయితే తీసుకొచ్చినాను. వాళ్ళ నాన్న కూడా అదే చెప్పిండు, చికెన్ తెచ్చి తినబెట్టుకోలేదని. అందుకే చికెన్ తెచ్చి అలా తినిపోయితే ఏం కాదు, ఉపాసం పోయితేనే చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ హోటల్లో తినడో లేదు అనిపిస్తుంది. అది గురించి చికెన్ అయితే వండుతున్నాను. బస్ సిలిండర్ అయిపోయింది, అది గురించి పొయ్యి మీద అయితే వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ పొయ్యి మీద ఏంటంటే అప్పటి రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి అనుకోండి. ఎందుకంటే అప్పుడు ఏమి లేకుండా కానీ అప్పుడు ఒకటి ఉంటే ఒకటి ఉండకపో అప్పటి రోజులలో అయితే. కానీ ఏది ఉన్నా లేకున్నా అన్నా కానీ ఎవరింట్లో ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకొని ఉండేవాళ్ళము. పొయ్యి మీద అంటలు ఉండే అప్పుడు సిలిండర్ ఎక్కడ ఉండే, సిలిండర్ లేకుంటే కట్టెలు అయిపోతున్నాయి. దగ్గరికి వచ్చినాయి అంటే కట్టెలకు పోతుంటే మీ ఆరల్లో మంత్రం కలిసి మేమైతే ప్రతి ఒక్కళ్ళము యారంలో మొత్తం కలిసి అయితే కట్టెలకే తెలియవాళ్ళం. పొద్దున్న దాకా 3 మోపులు తీసుకొచ్చేవాళ్ళం. 3 మోపులు అయితే కొల్లీల బాటలు తీసుకొని చిల్లరకైతే కట్టెలు తీసుకొచ్చేవాళ్ళం. అప్పటి రోజుల్లో చాలా బాగుండే, ఎందుకంటే అహంకారం లేకుండే మనిషికి అన్నది. నేను గిల్లింటికి పోవాలా అన్న అహంకారం లేకుండే. అప్పటి రోజులు చాలా చాలా మంచిగా ఉండే. అప్పటి రోజులు అయితే అన్న అయితే వచ్చింది ఇట్లు వంట తీసుకుంటాను అయితే, కానీ నేను తీసుకొని అప్పటి రోజులు చాలా మంచిగా ఉండే. ఎందుకంటే మనము ఇప్పుడు ఎట్లుందని అంటే వీళ్ళింటికి నేనేం పోవాలా అన్నట్టుంది. కానీ అప్పుడు అందరం యారన్నా కలిసి అయితే కట్టెలు అయిపోతే కట్టెలకు పోతే 3 మోపులు తీసుకొచ్చే వాళ్ళము. పొయ్యి మీద వండుకునే వాళ్ళము. ఇంట్లో ఏది లేకున్నా కానీ అడ్జస్ట్ చేసుకొని మరీ వంటలు చేసుకునే వాళ్ళము. కానీ ఉగాది వచ్చిందంటే ఉయ్యాల కట్టుకునే వాళ్ళం. ప్రతి ఒక్కళ్ళు ఒకటే తాట ఊగేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా రోజులు లేవు కదా. వీళ్ళ తాటికి నేను ఎందుకు పోవాలి, నాకేం తక్కువ ఉన్నది, ఇదొకటి అహంకారం వచ్చేసింది అనుకోండి ప్రతి ఒక్కళ్ళకు. వీళ్ళకు నేను ఎందుకు మాట్లాడాలి అనే రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే డిఫరెంట్గా ఏది నేను ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను. కానీ అప్పటి రోజులు చాలా మంచిగా ఉండేవి. ఏది తిన్నా కలిసి తినేవాళ్ళము. ఎవరు పోలేలు చేసినా కానీ అందరం పంచుకొని తినేవాళ్ళము. అప్పటి రోజులు ఎప్పటికీ రావనుకోండి. ఈ పొయ్యి మీద అంటైతే నాకైతే అవి గుర్తుకొచ్చినాయి. ఏం కూర వండుతున్నాను ఒకళ్ళ పొయ్యి కాడ ఒకళ్ళు చూసేవాళ్ళము, ఒకళ్ళ కూర ఒకళ్ళు వేసుకునే వాళ్ళము. కట్టెలకు కలిసిపోయే వాళ్ళము. మంచిగా ఏడాది ఆనకాలం వెళ్ళిపోయే వరకు కట్టెలు అయితే జమ చేసేవాళ్ళం. సిలిండర్లు అప్పుడు లేకుండే కదా. ఈరోజు పొయ్యి మీద వండుతుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి. అందుకే వీడియో అయితే పెట్టగలుగుతున్నాను. కానీ పొయ్యి మీదనే బెస్ట్ అనుకోండి. సిలిండర్ మీద కన్నా పొయ్యి మీదనే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే వండడం అయితే. ఇక మా ఆయన పొద్దున అలా అన్నాను. సిలిండర్ ఉండే మా ఆయన జాలి గుణం ఎక్కువ కాబట్టి వేరే వాళ్ళకు పోనీ పాపమని ఇచ్చేసిండు. అంతట్లో మేము యాత్ర ఒకటి జరిగింది. యాత్ర ఒకట్లా సిలిండర్ అయితే నింపియలేను. రాత్రి అండంగానే వంకాయ కూర ఉడకంగానే కలాస్ అయిపోయింది. ఇక రాత్రి వండిన ఇక పొయ్యి పెట్టి. కానీ పొయ్యి మీద అయితే చాలా బాగుంటుంది వంటలు అయితే. నిజం చెప్పాలంటే పచ్చగా తెచ్చింది. మా ఇంటికాడ ఎట్లా చూసిన గుంపు చుట్టూ నా ఉయ్యాల చెట్టు అయితే మంచిగా పచ్చటి వాతావరణంలో అయితే వండుకొని తినాలంటే చాలా ఇష్టం. పొయ్యి మీద వంటలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి అనుకోండి. ఎందరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ తిండి. మీరు ఇలానే ఉండేవాళ్ళ? ఇప్పుడు చాలా మంది అయితే మారిపోయారు. అప్పటి లెక్క అయితే అస్సలకి లేరు. అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అవునా కాదా? కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. ఒక ప్లేస్ అందరికీ హ్యాపీ సండే.